ఇక్కడ చూసారు కదా రివ్యూస్ మొత్తం అయితే చాలా నీట్ గా ఆర్గనైజ్ చేశారు. మొత్తం బుక్స్ అన్ని దేనికి దానికైతే సార్ట్ చేశారు. ఇక్కడ ఒక హ్యూమన్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశాము. అయితే ఇది మొట్టమొదటిసారి మనము సివిల్ సర్వీస్ కోచింగ్ స్టార్ట్ చేసాము. ఎందుకు స్టార్ట్ చేసాము? వి వాంట్ సివిల్ సర్వెంట్. మనం రామకృష్ణ మిషన్ సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. ఇదైతే మెడిటేషన్ హాల్ అనమాట. 10-15 కోర్సెస్ ఉంది మనది హ్యూమన్ ఎక్సలెన్స్. ఓకే సార్. ఆల్రెడీ 3-4 కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇంకా ఒక 11 కోర్సు మనము స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆదివారం నుంచి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి 12 గంటల వరకు ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ 30 to 40 minutes అయితే ఇక్కడ జరుగుతుంది. హలో డ్యూడ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యదేవ్ టాక్స్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసామని అనుకుంటున్నామా? మనమైతే వివేకానంద సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ కి అయితే వచ్చేసాం. నేనైతే ఇక్కడికి ఫస్ట్ డే అయితే వచ్చాను. అప్పుడు 11 o'clock అయితే వచ్చాను. అక్కడ గురువు గారు మాట్లాడటం వల్ల అయితే చాలా లేట్ అయిపోయింది. సెకండ్ డే అయితే మా అక్కకి ఎగ్జామ్ ఉంది. సో ఇప్పుడైతే మనం థర్డ్ డే అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్తాను. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. క్లాసెస్ ఏమేమి ఉన్నాయి అని చూడటానికి మనమైతే పై ఫ్లోర్స్ కి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇక్కడ క్లాసెస్ డీటెయిల్స్ అనేవి మొత్తం డీటెయిల్ గా ఉన్నాయి. రామకృష్ణ మిషన్ విజయవాడ గాంధీనగర్ ఆత్మ వికాస్ 2026 ఫ్రమ్ క్లాస్ 4th to 9th. దీని టైమింగ్స్ అయితే వచ్చేసి 8:30 to 11:30. ఇక్కడ ఫీజు అయితే వచ్చేసి 750. ఒక్కదానికి 750 అనుకుంటున్నారా? కార్డ్ డ్యూస్, మెడిటేషన్స్ అండ్ యోగాసనాస్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్, వేదిక్ చాంటింగ్ అండ్ భజనాస్, మోరల్ అండ్ స్క్రిప్చురల్ స్టోరీస్, కాన్సన్ట్రేషన్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్, వీటన్నిటికీ కలిపి 750. ఫీజు అయితే చాలా రీజనబుల్ గా ఉంది డ్యూస్. సో క్లాస్ రూమ్స్ అన్ని మనమైతే పైకి వెళ్ళి చూసేద్దాం. మనమైతే పైకి క్లాస్ రూమ్స్ కి వెళ్తూ మాట్లాడుకున్నాము. రామకృష్ణ మిషన్ అంటే మీ అందరికి తెలుసు కదా, పంక్చువాలిటీలో ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతారు. జస్ట్ లైక్ మన బిహేవియర్, మన యూనిఫామ్ అన్నిటికి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ వివేకానంద బుక్ వరల్డ్ బుక్స్ ఫర్ సేల్ అయితే హెడ్డింగ్ ఉంది. నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి. ఏమేమి బుక్స్ ఉన్నాయో అనేది చూసేద్దాం. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా రివ్యూస్ మొత్తం అయితే చాలా నీట్ గా ఆర్గనైజ్ చేశారు. మొత్తం బుక్స్ అన్ని దేనికి దానికైతే సార్ట్ చేశారు. ఇక్కడైతే పిల్లల సాహిత్యం, ఈ మొత్తం ఈ టేబుల్ మొత్తం పిల్లలకి సంబంధించిన బుక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, భక్తి కథలు అండ్ భక్తి విజయం, ఇలా డిఫరెంట్ బుక్స్ అయితే ఉన్నాయి. మహాత్మా గాంధీ గురించి కూడా ఉంది. ఎస్ కన్నయ్య, ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. క్లియర్ గా నీకు చెప్పాలని చెప్పి నేను కూడా జాయిన్ అవుతున్నాను. సో ఇండియన్ ఫైటర్స్, మనకి మహాత్మా గాంధీ గారు, బాల గంగాధర్ తిలక్ గారి గురించి, అలాగే స్వామి వివేకానంద జీవిత కథ, వీళ్ళందరి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే టైమింగ్స్ మనం ఫాలో అవ్వాలి అంటే డెఫినెట్ గా ఇక్కడున్న బుక్స్ ని, మీకు నచ్చిన బుక్స్ ని అయితే ఏదో ఒక బుక్ ని చదివారు అంటే మనకి ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, టైమింగ్స్ ఎవ్రీథింగ్ ఫాలో అవుతాం. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇలా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు. అంటే మన ఒక వ్యక్తి ఎలా ఉండాలి, వాళ్ళ జీవన విధానం, ప్రతిదీ A to Z మనకి అవైలబుల్ గా ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. సో చెప్పు, మీ ఫ్రెండ్స్ రిజ్యూట్స్ ఎవరైతే ఉన్నారో ఈ హాలిడేస్ లో, పుస్తక ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి బుక్స్ అయితే పర్చేస్ చేయండి. సో అందరికి ఎక్కడ ఏ బుక్ కావాలన్నా, ఏది కావాలన్నా, ధ్యానానికి సంబంధించి అవ్వచ్చు, యువ జాగృతి అవ్వచ్చు, మనకి మృత్యు రహస్యం, అంటే ప్రతిదీ ఓపెన్ గా మనం ఏది తెలుసుకోవాలన్నా ప్రతి సబ్జెక్ట్ అయితే ఇక్కడ మనకి క్లియర్ గా బుక్స్ రూపంలో అయితే దొరుకుతాయి. అమ్మా, ఇక్కడైతే నీకు ఇష్టమైన బుక్స్ అయితే ఉన్నాయమ్మా. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న. సో సౌందర్య లహరి, శ్రీ గణపతి. సో నాకని కాదు నాన్న, భగవంతుడి పుస్తకాలు కూడా అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటుంటే కొంత జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళే సబ్జెక్టే కాకుండా ఇలా ఈ
సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి ఏదో ఒక బుక్ ఫాలో అయ్యాము అంటే కొంత కొత్త జ్ఞానాన్ని అయితే తెలుసుకోవచ్చు. ఎస్. ఇక్కడ స్వామి వివేకానంద గారికి సంబంధించిన బుక్స్ అయితే అన్నీ ఉన్నాయి జూస్, మీరైతే ఒకసారి చూసేయండి. ఒక విషయం చెప్పండి, మీలో ఎంతమందికి స్వామి వివేకానంద గారు అంటే చాలా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అంతే కదా కన్నయ్య, శ్రీ రామకృష్ణ గారి గురించి, శ్రీ శారదాదేవి గారి గురించి ఇలా అన్ని బుక్స్ ఇక్కడ అవైలబుల్ గా చాలా నీట్ గా ఆర్గనైజింగ్ చేశారు కదా కన్నయ్య. అవునమ్మా. సో నీ బుక్స్ నీ రూమ్ లో కూడా నీ బుక్స్ ఇంత నీట్ గా పెట్టుకోవాలి నువ్వు, ఓకేనా? షూరా? సో మంచి కలెక్షన్ అయితే ఈ రోజు మనకి చాలా మంచి మెసేజ్ అయితే నువ్వు పాస్ చేస్తున్నావు నాన్న. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే టైం సెన్స్, మనం ప్రతిదీ ఎలా పాటించాలి, మన విల్ పవర్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఇక్కడైతే ఈ బుక్స్ లో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా డ్యూట్స్, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇలా బుక్స్ అయితే నీట్ గా ఆర్గనైజ్ చేశారు. సో మీరు ఎవరైనా బుక్ లవర్స్ ఉంటే ఇక్కడికి వచ్చి తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, మీకు ఏ బుక్ కావాలో స్లోగా చూస్తూ విజిట్ చేసి పర్చేస్ చేయండి. అయితే మనం సెకండ్ ఫ్లోర్ మెడిటేషన్ హాల్కి అయితే వచ్చేసాము. యూనివర్సల్ టెంపుల్ ఇదైతే మనకి గుడి లాంటిది అనమాట. నేను ఏం మాట్లాడను, మీరు మొత్తం చూడండి. ఇప్పుడైతే మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పిల్లలందరూ వేరే క్లాస్ రూమ్స్లో అయితే ఉన్నారు. ఇక్కడ ఈ రూమ్స్ స్ట్రక్చర్ అయితే ఇలా ఉంటుంది డ్యూట్స్ మొత్తం అంతా. సో థర్డ్ ఫ్లోర్లో ఇదైతే మెడిటేషన్ క్లాస్ రూమ్ డ్యూట్స్. ఇక్కడ చాలా క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి ఈ ఫ్లోర్లో, డిఫరెంట్ క్లాస్ రూమ్స్. అంటే డిపెండ్స్ ఆన్ టైమింగ్స్ బట్టి ఇక్కడ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ 8:30 నుంచి క్లాసెస్ స్టార్ట్ కాబట్టి మనకి క్లాసెస్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎస్. సో ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ లో ఇదైతే డాన్స్ కి సంబంధించిన క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ అందరూ డాన్స్ చేస్తూ ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ 30 to 40 minutes అయితే ఇక్కడ జరుగుతుంది కన్నయ్య. చూస్తున్నావు కదా నీ ఫ్రెండ్స్ అందరు ఎంత బాగా చేస్తున్నారో. ఆర్ యు ఇంట్రెస్టెడ్ క్లాసికల్ డాన్స్? ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ లో ఇదైతే చెస్ క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడైతే చెస్ కి సంబంధించిన టీచర్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ డాన్స్ చూసాం, ఇప్పుడైతే మనం చెస్ చూసేద్దాం. నాన్న యూనిఫామ్ కూడా అబ్జర్వ్ చేసావా కన్నయ్య? వే ఆఫ్ సిట్టింగ్ కానీ యూనిఫామ్ కానీ సిన్సియర్ గా ఎంత క్లియర్ గా చక్కగా ఉన్నారు. సో ఇది పంక్చువాలిటీ మీన్స్ ఇలా కరెక్ట్ గా టైమింగ్స్ దగ్గర నుంచి బిహేవియర్ అంతా కూడా ఫాలో అవటం. నమస్తే గురువు గారు. నా పేరు సత్యదేవ్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా అమ్మ పేరు దుర్గా మహేశ్వరి. మేము ఇక్కడైతే మీరు చేసే ఈ కార్యక్రమాలని మొత్తం వీడియో తీయటానికి వచ్చాము. ఈ కార్యక్రమాలన్నిటినీ మీరు చెప్పేటప్పుడు వినాలని మా ట్యూట్స్ అందరూ కోరుకుంటున్నారు. నా పేరు స్వామి జ్ఞానార్కానంద అని. సో ఇక్కడ 1956 నుంచి ఒక సేవా సమితి, రామకృష్ణ సేవా సమితి అని బాపిరాజు గారు స్టార్ట్ చేశారు. ఓకే సార్. సో ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఒక గుడి ప్లస్ బుక్ స్టాల్ ఉండేది. ఓకే సార్. ఓకే, 2001లో వారు మనకి రామకృష్ణ మిషన్కి అప్పగించారు. ఓకే. సో మనము దాన్ని తీసుకున్నాం వారి దగ్గర నుంచి. సో 2001 నుంచి 2026 వరకు ఇప్పుడు ఆల్రెడీ జరిగింది. ఓకే సార్. సో 2000
17లో మనము ఇక్కడ ఒక హ్యూమన్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశాము. ఓకే సార్. 2022లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 22 నుంచి 26 వరకు 4 ఇయర్స్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఓ టోటల్ 8 కోట్లు మనము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ఇన్వెస్ట్ చేశాము. ఓకే సార్. హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే ఏమేమి కోర్సెస్ అంటే తెలుసా? హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే తెలుసా? ఎస్ సార్. లైక్ యోగాసనాస్, చెస్, మోరల్ లెసన్స్ అండ్ భజనాస్ అలా డిఫరెంట్ ఉంటాయి సార్. ఇది ఏమంటే మన పిల్లల కోసము సమ్మర్ క్యాంప్ చేస్తున్నాము. ఆ సమ్మర్ క్యాంప్స్ లో నువ్వు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉంది. ఓకే సార్. హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే స్వామి వివేకానంద ప్రకారము ఎడ్యుకేషన్ మీన్స్ మ్యాన్ మేకింగ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్. ఓకే సార్. స్వామి వివేకానంద వాంటెడ్ మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ నాట్ బుక్ స్టడీస్. ఎస్ సార్. సో దాని మనము ఆదర్శంగా పెట్టుకొని హ్యూమన్ ఎక్సలెన్స్ అని స్టార్ట్ చేశాము. దీంట్లో మనము టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక కోర్సు, మెడిటేషన్ అనే కోర్సు, ఓకే సార్. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్. ఎస్ అంటే ఇప్పుడు చదువుకుంటే కూడా ఇంగ్లీష్ తెలుసు, అయితే కూడా స్టేజ్లో వచ్చి పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడడానికి భయము, ఫియర్, యాంగ్జైటీ. సో ఎందుకు ఇవన్నీ ఉంది? మన మీద మనకి ఆత్మశ్రద్ధ లేదు, మన మీద మనకి నమ్మకం లేదు. ఇవన్నీ మన యువతులలో పెంచాలని ఆదర్శంతో మనము హ్యూమన్ ఎక్సలెన్స్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది ఫస్ట్ హ్యూమన్ ఎక్సలెన్స్. టోటల్ 10-15 కోర్సెస్ ఉంది మనది హ్యూమన్ ఎక్సలెన్స్. ఆల్రెడీ 3-4 కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇంకా ఒక 11 కోర్సు మనము స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ ఆదివారం నుంచి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది 9:30 నుంచి 12 గంటల వరకు. తర్వాత ఇంకొకటి మనం స్టార్ట్ చేసాము, సివిల్ సర్వీసెస్ కోచింగ్. సివిల్ సర్వీస్ కోచింగ్ అంటే తెలుసా? ఎస్ సార్. అంటే లైక్ ఇలా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కి అలా క్వాలిఫై అవ్వడానికి. అంటే యూపీఎస్సి ఎగ్జామ్ ఉంది. సో యూపీఎస్సి ఎగ్జామ్లో సిఎస్సి సివిల్ సర్వీస్ కోచింగ్. సో దీంట్లో మనము వీఆర్ స్టార్టెడ్ సివిల్ సర్వీస్ కోచింగ్. మన రామకృష్ణ మిషన్లో 254 సెంటర్స్ ఉంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వీఆర్ దేర్. ఓకే సార్. సో వీఆర్ ఇంటూ రూరల్ సర్వీస్, ట్రైబల్ సర్వీస్. వీఆర్ ఆల్సో ఇంటూ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషను, కాలేజ్ ఎడ్యుకేషను, డిగ్రీ ఎడ్యుకేషను అన్నిటిలో మనం ఉన్నాము. అయితే ఇది మొట్టమొదటిసారి మనము సివిల్ సర్వీస్ కోచింగ్ స్టార్ట్ చేసాము. ఎందుకు స్టార్ట్ చేసాము? వీ వాంట్ సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్ అంటే ఎవరెవరు? దోస్ హూ బికమ్ కమిషనర్స్, దోస్ హూ బికమ్ కలెక్టర్స్, దోస్ హూ ఆర్ బ్యూరోక్రాట్స్. అంటే ఎవరు? చీఫ్ మినిస్టర్ దగ్గర, మన అన్ని పొలిటీషియన్స్ దగ్గర. సో దే ఆర్ ద వన్ హూ ఆర్ హెల్పింగ్ దెమ్. సో సివిల్ సర్వీస్ ఏజెంట్స్. సో వెన్ వీ train them, when we train the civil servants in morality, in ethics, appudu em avutundi? We build nation, we become nation builders. Yes sir. So we want moral civil service agents. Deenni manamu ఆదర్శంగా పెట్టుకొని we have started civil service coaching and mentoring. So it is going to start from June 1st. So we are going to cater to the young undergraduates and graduates who want to become, who aspire to become civil servants. Okay? Yes sir. So ఇది మనము ఇక్కడ ప్రోగ్రామ్స్. Okay sir. Thank you so much sir అని చెప్తూ. Thank you so much sir. యూత్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. Yes. అవునా కదా? సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే మంచిగా సివిల్స్ కి సంబంధించి కానీ వెళ్ళాలి అనుకుంటే చాలా దూరం వెళ్తారు కదా, మన దగ్గర లేదు అని చెప్పేసి. సో అలా ఎవ్వరు ఇబ్బంది పడకుండా మన కోసం, అంటే మీ పిల్లల కోసం, మీ అందరి కోసం అయితే గురువు గారు ఎంత మంచిగా ఆలోచించారు. సో ఈ విషయంలో మొత్తం ధన్యవాదాలు చెప్పు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అది ఇప్పుడు ఎలా అనుకున్నావు? ఇప్పుడు అక్కనే యూపీఎస్ పంపించాలి ఎగ్జామ్ కి అని అనుకున్నావా లేదా? సో అక్కనే ఎంకరేజ్ చేస్తున్నావా లేదా? సో ఇప్పుడు మనకి అంటే ఎంతో దూరం వెళ్ళి మీరందరూ తల్లిదండ్రులకి దూరంగా ఉండి ఎక్కడికో వెళ్ళి చదువుకోకుండా లోకల్లో మనకి చక్కగా సార్ మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు.
నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ప్రెసెంట్ అయితే పిల్లలకి ఎడ్యుకేషన్ తో పాటు మెయిన్ ఇది సార్ హెల్పింగ్ నేచర్, అంటే ఈ ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఇప్పుడు అంటే అందరు కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఇటు వెళ్ళిపోతున్నారు సార్. ఎందుకంటే ఇది మనకి ఈజీగా ఉంది, మనకు యూట్యూబ్ లో నేర్చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఎక్కువ సంపాదనతో చేయొచ్చు అని. కొంతమందికి ఇలాగా దగ్గరగా లేదు, చాలా దూరంగా వెళ్ళి సివిల్స్ కి కానీ దానికి ప్రిపేర్ అవ్వడానికి ఎక్కడికో వెళ్ళాలి తల్లిదండ్రులను వదిలేసి. సో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అన్నారు సార్. ఇంకొకసారి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటారు సార్ ఈ క్లాసెస్ అనేవి? ఇప్పుడు మనము శనివారం ఆదివారము అండర్ గ్రాడ్యుయేట్స్ కోసము సివిల్ సర్వీస్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము. సో దీనికోసము మంచి మంచి ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చి మన గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్కి దే విల్ గోయింగ్ టు హెల్ప్. సో ఇట్స్ గోయింగ్ టు బీ గ్రేట్లీ హెల్ప్ఫుల్. June 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చినందుకు మంచి పాయింట్ అయితే తెలిసింది కదా. సో ఎందుకంటే నేను నా పిల్లలకి సార్ నేను ఆ వేలోనే థింక్ చేస్తున్నాను ఎక్కడ ఏంటి అని చెప్పి నాకు కూడా ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్. కంటిన్యూ డూయింగ్ ద గుడ్ వర్క్. ఎస్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్ గా సమ్మర్ క్లాసెస్ డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా యూత్స్. ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఒక పీస్ఫుల్ మెడిటేషన్ హాల్, రీడింగ్ హాల్, ఇంకా మీరు చూసినట్టుగా అన్ని కేటగిరీస్ దొరికే బుక్ స్టాల్ కూడా ఉంది. ఎస్పెషల్లీ టీన్స్ అండ్ స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా యోగా అండ్ మెడిటేషన్ సెషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ మైండ్ మేనేజ్మెంట్ లాంటి రెగ్యులర్ గా ఉన్నాయి. ఈ సెంటర్ అయితే డైలీ ఓపెన్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 1 అండ్ ఈవినింగ్ సెషన్ 3 to 8. సో మీరు సివిల్స్ ట్రైనింగ్ కి కానీ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలన్నా స్ట్రెస్ తగ్గించుకోవాలన్నా ఒక్కసారి ఇక్కడికి విజిట్ చేయండి. ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం వీళ్ళ వెబ్సైట్ www.rkmvche.org ని విజిట్ చేయండి. ప్రెజెంట్ మీ సత్యదే సైనింగ్ ఆఫ్. ఇలాంటి మరిన్ని కబుర్ల కోసం స్టే ట్యూన్డ్, కీప్ లవింగ్, కీప్ స్మైలింగ్. టాటా, బై బై డ్యూడ్స్.